ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఫాల్ కుడదాం అనుకుంటున్నాను శారీకి. అందుకోసం నేను ఏం చేశానంటే ఫాల్ షాప్లో తీసుకొచ్చినప్పుడు కొంచెం ఇంత దొడ్డుప్పు వేసేసి వాటర్లో నానబెట్టాను. చూసారా వాటర్ కలర్ ఇలా డార్క్గా ఉంది కదా. ఇంతేనా మనము వాటర్లో నానబెట్టుకునేప్పుడు సాల్ట్ వేసి నానబెట్టుకున్న వల్ల బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి కలర్ ఎంతవరకు పోవాలో అంతవరకు పోతుంది, తర్వాత ఇక పోదనమాట. ఈ ఫాలే కాదు మన శారీస్ బ్లౌజెస్కి కుట్టేటప్పుడు లైనింగ్స్ ఉంటాయి కదా, లైనింగ్స్ కావచ్చు, శారీ పెట్టుకోట్స్ కావచ్చు, లేదంటే కొత్త బట్టలు మనము ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ఉప్పు వేసి నానబెట్టుకున్నాం అనుకుని ఫస్ట్ టైం పోయేటప్పుడు ఇలా కలర్ డార్క్గా పోతుంది. నెక్స్ట్ టైంలోనే ఒకవేళ కలర్ పైన లైట్గా పోతుంది అనమాట. దీనికి కలర్ ఎక్కువగా పోకుండా ఉండడానికి ఉప్పు అయితే ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఇప్పుడు ఫాల్ కుట్టే ముందు ఇలా వాటర్ మొత్తం అంత గట్టిగా పిండేసి ఒకసారి వాటర్లోకి వెళ్ళి ఒకసారి గట్టిగా దులిపేసి మన దగ్గర ఏదైనా స్టాండ్ ఉంది అనుకోండి, స్టాండ్ పైన కానీ దండం పైన కానీ ఇలా ఆరేసుకోవాలి. ఆరేసుకుంటే ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ మనము ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఆరేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా నీట్గా ఆరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఫ్లోర్ పైన కూడా ఆరేస్తారు, కానీ మన సిటీస్లో బట్టలు ఆరేసుకునే ప్లేస్ ఉండడమే కష్టం కాబట్టి నేనైతే ఈ విధంగా ఆరేసాను. ఒక 5-10 మినిట్స్లో ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దీన్ని ఎలా రోల్ చేసి పెట్టుకోవాలో చూపిస్తే కొంతమంది ఐరన్ చేస్తారు. ఐరన్ అవసరం లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫాల్ని ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఎలా ఈజీగా ఫోల్డ్ చేయాలో చూపిస్తారంటే ఒకసారి చూద్దాం. ఆవిడ ఎట్లా ఫోల్డ్ చేస్తారో. ఇంకా ఎట్లా అబ్బా ఫోల్డ్ చేసేది ఫస్ట్ చిన్నగా నుండి స్టార్ట్ చేయాలి. మనం తెలిసినట్టు ఎందుకు తీసుకున్నాబ్బా ఇంకా చిన్నగా ఇటు లోపలికి వెళ్ళి ఫోల్డ్ చేసుకుని పెట్టేసి లోపల సైడ్ ఫోల్డ్ అవ్వాలి. లోపల సైడ్ నా సైడ్ నీ సైడ్ పెట్టుకోవట్లే ఈజీగా ఉండదు. ఇటు వేసి మన సైడ్ ఉంటే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. అంతవరకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. దీన్ని మళ్ళీ పెట్టిన ప్రతిసారి గంజి పెట్టలేదు, కాటన్ కాబట్టి గంజి పెట్టినట్టు స్టిఫ్గా వస్తుంది. పెట్టిన ప్రతిసారి ఇక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ఇలా అనాలి. ఫోల్డింగ్స్ రావు మనం కుట్టేటప్పుడు ఈజీగా వస్తుంది. ఈజీగా ఉందా? బాగుంది కదా. టైట్గా ఫిట్ చేయాలి. గట్లా అలా కరెక్ట్ గుడ్ బాయ్. ఆ మధ్యలో ఫింగర్ పెట్టి సొత్తిపోతుంది. మనకు వచ్చు అనుకుంటాం కానీ కష్టంగా ఉంటుంది. స్లోగా చేయాలి, దెబ్బ చేసే పని కాదు అది. స్లో అండ్ స్టడీస్ విన్స్ ద రేస్. దెబ్బ చేస్తే క్రాస్ అవుతుంది అని చూస్తే స్లోగా చేయాలి. ఫైనల్గా అయితే ఫోల్డింగ్ అయిపోయింది. మంచిగా స్టిఫ్గాను మనకు ఐరన్ చేసినట్టు వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కాసేపు మనం పిల్లో కింద కానీ లేదంటే బెడ్ కింద కానీ పెట్టేసుకోవచ్చు నీట్గా. లేదంటే ఇట్లే కుట్టినా ఏమీ కానీ ఇంక ఇట్లే పక్కన పెట్టేసుకుంటాను. ఏ శారీ కుడితే నా శారీలో పెట్టేసి నాకు వీలున్నప్పుడు కుట్టేసుకుంటాను. ఈ యొక్క ఫాల్ కూడా ఈజీగా ఎలా కుట్టాలంటే మరొక వీడియోలో మీకు అయితే చూపిస్తాను. మనం చేతి పైన ఈజీగా 1 గంట సేపట్లో కుట్టేసేయచ్చు.